మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మంగళవారం గుమ్మంపై ఇది చల్లితే 1 గంటలో మీ జాతకం మారి కుబేరులవుతారు. రేపు మంగళవారం ఉదయాన్నే గుమ్మంపై వీటిని చల్లటం వల్ల మీ ఇంటికి లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది. మీ ఇంటిలో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇంటిలో డబ్బు అస్సలు ఉండటం లేదని బాధపడేవారు, నెల చివరికి వచ్చేసరికి చేతిలో డబ్బులు ఉండటం లేదని బాధపడేవారు, డబ్బును పొదుపు చేయడానికి వీలవ్వటం లేదని చింతించేవారు రేపు మంగళవారం గుమ్మంపై వీటిని చల్లండి. అలాగే ఇంటిలో తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నాయని బాధపడేవారు, పిల్లలు మాట వినటం లేదని చింతించేవారు కూడా రేపు మంగళవారం గుమ్మంపై వీటిని చల్లండి. వీటిని చల్లటం వల్ల ఇంటిలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. మనం ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం మళ్ళీ ఇంటికి వచ్చే వరకు ఎన్నో ప్రదేశాలకు తిరుగుతూ ఉంటాము. అలా మనం బయట తిరిగేటప్పుడు దిష్టి తీసిన నిమ్మకాయలు లేదా ఇతర ఏవైనా చెడు వస్తువులు తొక్కడం వంటివి చేస్తాం. తెలిసి తెలియక వాటిని తొక్కడం వల్ల మనలో దుష్టశక్తులు ఆవహిస్తాయి. మనం కాళ్ళు కడుక్కుని ఇంటిలోనికి వెళ్ళకపోవటం వల్ల ఆ దుష్టశక్తులు మన ఇంటి వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. దీని కారణంగా ఇంటిలో డబ్బు నిలవదు, ఇంటిలో మనశ్శాంతి కరువవుతుంది. కుటుంబంలో ఎవరికో ఒకరికి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఒకవేళ మీకు కూడా ఇంటిలో మనశ్శాంతి కరువయ్యిందని బాధపడుతూ ఉన్నట్లయితే, చేతిలో డబ్బులు అస్సలు ఉండటం లేదని చింతిస్తూ ఉన్నట్లయితే రేపు మంగళవారం గుమ్మంపై వీటిని చల్లండి. ఈ వీటిని చల్లిన గంటలోనే మీ ఇంటిపై ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. మనం గుమ్మం దగ్గర చేసే పనుల వలనే మన ఇంటిలోనికి వచ్చే పాజిటివ్ లేదా నెగటివ్ ఎనర్జీ ఆధారపడి ఉంటుంది. అందుకే గడపను చాలా పవిత్రంగా చూసుకోవాలని శాస్త్రం చెబుతోంది. ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజల్లో ముఖ్యమైనవి 2. అందులో ఒకటి ఇలవేల్పును కొలుచుకోవటం, రెండవది ఇంటి గడపకు పూజ చేయటం. ఇంటి గడపను సింహద్వారమని, లక్ష్మీద్వారమని, ద్వారలక్ష్మి అని కూడా అంటారు. ఈ గడపకు పసుపు, కుంకుమ, పువ్వులు పెట్టడం వరకు చాలామందికి తెలిసినదే. ఎందుకు చెయ్యాలో తెలియకపోయినా పెద్దవారి నుండి సాంప్రదాయంగా ఆచరిస్తున్నారని చాలామంది గడపలకు తోరణం కట్టి దేవతలకు ఆహ్వానం పంపుతారు. గుమ్మానికి తోరణం కట్టడం అంటే సుఖ సంతోషాలకు దేవతలను ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానం పలకటమని, ఎటువంటి అమంగళాలు ఈ గడప దాటి ఇంట్లోకి రాకూడదు అని గడపకు పూజ చేయాలని మన పండితులు చెప్తూ ఉన్నారు. ఇక మీ ఇంటిలో ఉన్న ఆ లక్ష్మి బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంటిలోనికి రావాలంటే రేపు మంగళవారం గుర్తుపెట్టుకొని మరి మీ ఇంటి ప్రధాన గుమ్మంపై ఇది చల్లండి. 1 గంటలో అదృష్టం మీ తలుపు తడుతుంది. మరి రేపు మంగళవారం గుమ్మంపై ఏం చల్లాలో తెలుసుకునే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే రేపు మంగళవారం ఉదయాన్నే ఈ పరిహారం చేయాలి. అది కూడా రహస్యంగా చేయాలి. రేపు మంగళవారం ఉదయాన్నే నిద్రలేచి పనులను పూర్తి చేసుకుని స్నానం చేసి పూజకు కావలసినవి సిద్ధం చేసుకోండి. లక్ష్మీదేవి పటానికి చక్కగా అలంకరణ చేసుకోండి. ఇక ఇప్పుడు ఒక రాగి చెంబులో నీటిని తీసుకుని లక్ష్మీదేవి పటం ముందు ఉంచాలి. అందులో గంధము, పసుపు, కుంకుమలు వేయండి. వీటితో పాటు అత్తరు లేదా రోజ్ వాటర్ పోయండి. 2 చుక్కలైతే సరిపోతుంది. ఇక ఇప్పుడు అందులో 7 మిరియాలను వేయండి. డైరెక్ట్గా వేసినా పర్వాలేదు, పొడిలాగా చేసి వేసినా పర్వాలేదు. మిరియాలకు చెడును లాగేసుకునే శక్తి ఉంది. ఖచ్చితంగా 7 మిరియాలను రాగి చెంబులో వేయాలి. ఇక ఇప్పుడు దీపారాధన చేసి ధూపం చూపించి హారతివ్వాలి. లక్ష్మీదేవికి మరియు ఆ రాగి చెంబుకు కూడా ధూపము, హారతి ఇవ్వాలి. ఇలా హారతి ఇచ్చిన తర్వాత కొన్ని అక్షింతలు తీసుకొని లక్ష్మీదేవి పటంపై రాగి చెంబుపై చల్లి మీ సంకల్పం చెప్పుకోండి. ఈ పరిహారం ఎందుకోసం చేస్తూ ఉన్నారో చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత ఆ రాగి చెంబులో ఒక పువ్వును వేయండి. ఏ పువ్వు వేసినా పర్వాలేదు. ఒక పువ్వును వేసి మీ ఇంట్లో ఎన్ని గదులుంటే అన్ని గదుల్లో ఆ రాగి చెంబును పట్టుకొని తిరగండి. ఆఖరికి స్టోర్ రూమ్లో కూడా తిరగాలి. అన్ని గదుల్లో తిరుగుతూ ఆ నీటిని ఆ రూమ్లో ఉండే వస్తువులపై చల్లాలి. చల్లేటప్పుడు మా ఇంటిలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా పోవాలి అని చల్లండి. అన్ని రూమ్స్లో వస్తువులపై, గోడలపై, కిటికీలపై ఈ నీటిని చల్లాలి. ఇక లాస్ట్లో మీ ఇంటి ప్రధాన ద్వారంపై ఆ నీటిని చల్లాలి.
ఇలా ఇల్లంతా ఈ నీటిని చల్లడం వల్ల మీ ఇంటిలో మూల మూలల్లో దాగి ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. అత్తరు లేదా రోజ్ వాటర్ కొంచెం ఎక్కువగానే ఆ నీటిలో వెయ్యండి. ఎందుకంటే ఎక్కడైతే మంచి సువాసన ఉంటుందో అక్కడ ఆ లక్ష్మి ఉండదు. మంచి సువాసన ఉండే ఇంటిలో లక్ష్మీదేవి పీట వేసుకుని కూర్చుంటుంది. కాబట్టి ఆ నీటిలో కొంచెం ఎక్కువగాని అత్తరు లేదా రోజ్ వాటర్ను కలపండి. ఇక మిరియాల గురించి చెప్పనవసరం లేదు. మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయో చెడు లాగేసుకోవడానికి కూడా అంతే మేలు చేస్తాయి. ఈ పరిహారంలో అత్తరు మరియు మిరియాలు ఖచ్చితంగా ఉపయోగించాలి. ఈ రెండూ మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఈజీగా తరిమివేస్తాయి. ఈ నీటిని ఇంటిలో మరియు గుమ్మంపై చల్లినప్పుడు ఎవ్వరితో మాట్లాడకూడదు. మౌనంగా చెయ్యాలి. ఈ పరిహారం చేస్తున్నట్లు ఎవ్వరికీ చెప్పకూడదు. ఇక ఆ చెంబులో మిగిలిన నీళ్లను గుమ్మం బయటి వైపు ఉంచేయాలి. ఇక మరుసటి రోజున ఆ నీటిని ఏదైనా చెట్టు మొదట్లో పోసేయండి. ఆ తర్వాత ఆ చెంబును శుభ్రంగా కడుక్కోవాలి. స్నానం చెయ్యకముందే ఆ నీటిని బయటపడేయాలి. పరిహారం చేసే ముందు, చేసిన తరువాత అంటే పూర్తయిపోయిన తర్వాత ఇంట్లో ఖచ్చితంగా దీపారాధన చెయ్యాలి. అప్పుడే మీకు పరిహారం చేసిన ఫలితం పూర్తిగా దక్కుతుంది. ఈ నీటిని చల్లటం వల్ల ఇంట్లో గొడవలు తగ్గుతాయి. ఇంట్లో డబ్బు కూడా బాగా నిలువ ఉంటుంది. అన్ని సమస్యలు తీరిపోతాయి. ప్రతి మంగళవారం ఇలా ఈ నీటిని గుమ్మంపై చల్లితే ఇక మీ జీవితంలో సమస్యలనేవి ఉండవు. మరి తెలుసుకున్నారు కదా, రేపు మంగళవారం ఇంటి ప్రధాన గుమ్మంపై ఏమేవి చల్లాలి అని మనం వీడియోలో చెప్పుకున్నాము. వాటన్నింటినీ కూడా ప్రతి ఒక్కరూ కూడా చల్లండి. లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆకర్షితురాలిని చేసుకోండి. ఆనందంగా జీవించండి. ఆర్థిక పరంగా వృద్ధి చెందండి. మన సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలంటే, ఇల్లు సిరి సంపదలతో తులతూగాలంటే లక్ష్మీదేవి రావడానికి ఉండవలసిన అనుకూలమైన వాతావరణం మన ఇంట్లో ఉండాలి. అప్పుడే లక్ష్మీదేవి ఇష్టంగా మన ఇంట్లో అడుగు పెడుతుంది. మన ఇంట్లోకి ధనము, మనశ్శాంతి అన్నీ రావాలంటే ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీదేవికి నచ్చినట్టుగా ఉండాలని ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైనటువంటి ఏర్పాట్లు చేసుకుంటే లక్ష్మీదేవి ఇష్టంగా వస్తుందని చెప్తూ ఉంటారు. ఉదయాన్నే ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రంగా ఉంచుకుని నీటిని చల్లి ముగ్గు వేసి పసుపు కుంకుమలు రంగులతో అలంకరిస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందని, అప్పుడు లక్ష్మీదేవి ఇష్టంగా ఇంట్లోకి వస్తుంది అంటుంటారు. గడపలకు పసుపు కుంకుమలతో పూజించిన ఇళ్లల్లో కూడా లక్ష్మీదేవి తాండవిస్తుంది అంటున్నారు. లక్ష్మీదేవికి ఇష్టమైన కలువ పువ్వులను గుమ్మాలకు అటూ ఇటూ పెడితే లక్ష్మి ఇంట్లో తాండవిస్తుంది అని, ఒకవేళ కలువ పూలు దొరకపోయినా నిత్యం ఏవైనా పూలను గుమ్మం వద్ద అలంకరణగా పెడితే లక్ష్మీదేవి ఇష్టపడుతుంది అని చెప్తూ ఉన్నారు. కనుక ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకుని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి. ఇక చివరగా ఒక పవిత్ర కథను విందాము. అడవిలో ఒక మగనెమలి ఇంకా ఒక ఆడనెమలి కలిసి నివసిస్తూ ఉన్నాయి. అవి రెండూ కూడా అడవిలో చాలా సంతోషంగా ఉన్నాయి. ఒకరోజు ఆడనెమలి ఇలా అంటుంది, నేను ఇక్కడ నుంచి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఎక్కడైతే ఎక్కువగా నెమళ్ళు ఉంటాయో అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాను అని అంటుంది. అది విని మగనెమలి, నువ్వు అక్కడికి వెళ్ళినట్లయితే గొడవలు జరుగుతాయి అని అంటుంది. మనమిద్దరము ఈ అడవిలో ఎంత సంతోషంగా ఉంటున్నామో మనకు ఇప్పుడు అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఏముంది అనగానే ఆడనెమలి గొడవ చేయటం ప్రారంభించింది. ఆడనెమలి వెళదాము అని గొడవ చేసేసరికి మగనెమలి సరే వెళ్దాం అని అంది. ఇక ఆ రెండు నెమళ్ళు కలిసి ఒక నగరానికి వచ్చాయి. ఆ నగరంలోని రాజు పశుపక్షులు మాట్లాడుకునే మాటలను చాలా సులభంగా అర్థం చేసుకోగలిగేవాడు. ఆ రాజు అన్ని పక్షుల మాటలను అర్థం చేసుకునే విద్యను నేర్చుకున్నాడు. ఆ ఆడనెమలి, మగనెమలి ఆ నగరంలోనికి వచ్చాయి. ఒకరోజు రాజు తన రాణితో ఇలా అన్నాడు, నాకు చాలా ఆకలిగా ఉంది, భోజనం పెట్టు అని అడుగుతాడు. రాణి పంచభక్ష పరమాన్నాలు వండి ఒక చేతితో మంచినీళ్లు పట్టుకొని ఇంకొక చేతితో భోజనం ప్లేట్ తీసుకొని రాజుగారి దగ్గరకు వచ్చింది. రాజుగారి ఎదురుగా ఉంచింది. రాణి భోజనం ప్లేట్ తీసుకొని వచ్చేటప్పుడు ఒక అన్నం మెతుకు కింద పడిపోయింది. అక్కడ కొన్ని చీమలు వచ్చాయి. ఒక చీమ అన్నం మెతుకు తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. రాజుగారు అదంతా చూస్తూ ఉన్నారు.
ఆ చీమ దగ్గరకు వెంటనే ఒక పెద్ద చీమ వచ్చింది. పెద్ద చీమ చిన్న చీమను నువ్వు మళ్ళీ వెళ్ళి ఆ రాజుగారి ప్లేట్లో నుండి వేరే అన్నం మెతుకుని తీసుకుని రమ్మని చెప్తుంది. ఆ మాటలను రాజు వింటూ ఉన్నాడు. ఎందుకంటే రాజు ప్రతి పశుపక్షుల మాటలను కూడా అర్థం చేసుకోగలడు. చిన్న చీమ అంటుంది, నేను వెళ్ళను. రాజుగారు నన్ను చూసినట్లయితే రాజు నన్ను చంపేస్తాడు. ఇంకొక చీమ అంటుంది, నువ్వు వెళ్ళు అని. రాజు ఆ రెండిటినీ కూడా గమనిస్తూ ఉన్నాడు. చీమల రెండిటికి కాసేపటికి అర్థమయ్యింది రాజు తమ మాటలను అర్థం చేసుకుంటున్నాడు అని. రాజుగారు మనం చెప్పే మాటలను విన్నారు, అందువలనే ఆయన మనల్ని చూస్తున్నారు అని ఒక చీమ ఇంకొక చీమతో అంటుంది. రాజుగారు మన మాటలను విని ఉంటే రాజుగారు ఆ మాటలు వేరే వారెవరికైనా సరే చెప్పినట్లయితే రాజు రాయిగా మారిపోతాడు అని చెప్తుంది. రాజుగారు చీమలనే మాటలను విని నవ్వుకుంటూ ఉన్నారు. అది విన్న రాణి వంటగదిలో నుండి బయటకు వచ్చింది. వంటగదిలో నుండి వచ్చేసరికి రాజు నవ్వుకుంటూ ఉంటాడు. రాణి చూసింది. రాణి రాజుగారి దగ్గరకు వచ్చింది. మహారాజా, నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా? ఎందుకు మీరు ఇంతలా నవ్వుతున్నారు అని అడిగింది. రాజుగారు రాణితో ఎలా అంటున్నారు, అలా ఏమీ లేదు, నవ్వడానికి కారణమేమీ లేదు, మామూలుగానే నవ్వొచ్చింది అని. కానీ రాణి ఊరుకోలేదు. నాకు మీరు ఇప్పుడు చెప్పాలి అని గొడవ చేసింది. మీరు నాపైన నిజంగా స్వచ్ఛమైన ప్రేమను చూపిస్తూ ఉంటే, నన్ను రాణిగా భావిస్తూ ఉంటే మీరు ఇది చెప్పవలసిందే. మీరు ఎందుకు నవ్వుకుంటున్నారు అనగానే రాజుగారు ఇలా ఆలోచించాడు. నేను ఈ విషయమును రాణికి చెప్పాను అంటే నేను రాయి అయిపోతాను. ఒకవేళ నేను రాణికి చెప్పకపోతే రాణికైనా నాపై విశ్వాసం ఉండదు అని అనుకుంటాడు. రాజు రాణితో ఇప్పుడు ఆ మాటలను చెప్పాను అంటే నువ్వు తర్వాత పశ్చాత్తాపడతావు అని చెప్తాడు. ఏమీ పర్వాలేదు చెప్పమని అడుగుతుంది. సరే, నువ్వు నేను ఎంత చెప్పినా వినటం లేదు కాబట్టి పద ఏదైనా అడవిలోనికి వెళదాము, అక్కడ నేను నీకు ఈ విషయాన్ని చెప్తాను అని అంటాడు. రాజు రాణి ఇద్దరూ కూడా రథం పైన అడవిలోనికి వెళతారు. అడవిలోనికి వెళ్ళగానే జరిగిందంతా కూడా రాణికి చెప్పటం ప్రారంభిస్తాడు. ఎలా అయితే రాజు కొద్ది కొద్దిగా మాటలు రాణికి చెప్తున్నాడు, అలాగే రాజు మెల్లమెల్లగా రాయిలాగా మారిపోతూ ఉంటాడు. రాజు సగం విషయం చెప్పేటప్పుడు సగం రాయిగా మారిపోయాడు. రాజు పూర్తి విషయం చెప్తాడు. రాజు పూర్తిగా రాయిలాగా మారిపోతాడు. రాణి చేసిన గొడవ వల్ల, రాణి మాట వినకపోవటం వల్ల రాజు రాయిలాగా మారిపోయాడు. రాణి ఏడవటం ప్రారంభించింది. రాజు రాయిలాగా మారిపోవటం చూసి రాణి అక్కడే కూర్చుని తల పట్టుకుని ఏదైనా జీవ జంతువులను సహాయం చేయమని అర్థిస్తోంది. అదంతా కూడా ఆ రెండు నెమళ్ళు అక్కడి నుండి చూస్తూనే ఉన్నాయి. రాణి బాధను చూసి రెండు నెమళ్లకు జాలి కలిగింది. ఆడ నెమలి ఇలా అంటుంది, రాణి చాలా దుఃఖంలో ఉంది, మనము తనకు సహాయం చేద్దాం అనుకుని ఆ రెండు నెమళ్ళు రాణితో ఇలా అంటాయి, మీరైతే ధైర్యంగా ఉండండి, మిమ్మల్ని మీరు కొంచెం ధైర్యంగా ఉంచుకోండి, మీ వెనకాల పూర్తి రాజ్యం ఉంది, రాజ్యం యొక్క బాధ్యత మీ పైన ఉంది. రాజు రాయిలాగా మారిపోయారు, ఇప్పుడు రాజ్య భారాన్ని మీరే మొయ్యాలి. ఆ మాటలు విన్న రాణి, నన్ను నేను ఎలా సమర్థించుకోగలను? నా వల్లే నా భర్త రాయిలాగా మారిపోయాడు, నేనేం చెయ్యాలి ఇప్పుడు? రాణి చెప్పిన మాటలు విని నెమలి ఇలా అంటుంది, రాజు రాయిలాగా ఎలా మారిపోయాడు? రాజు మనిషే కదా, మంచివాడు కూడా, కానీ ఎందుకు రాయిలాగా మారిపోయాడు? రాణి చెప్పటం మొదలుపెట్టింది. ఆ చీమలు మాట్లాడుకుంటున్న మాటలను ఆ రాణి నెమలితో చెప్పటం ప్రారంభించింది. రాణి కూడా రాయిలాగా మారిపోయింది. ఇద్దరూ కూడా రాయిలాగా మారిపోవటంతో నెమలులు రెండూ కూడా కంగారు పడ్డాయి. రెండు నెమళ్ళు చాలా దుఃఖంలో ఉన్నాయి. ఈ విపత్తు ఇప్పుడు మన పైకి కూడా రాబోతుంది. ఆ చీమల వల్ల రాజు రాయి అయిపోయాడు. ఆ చీమల మాటల వల్లే రాణి కూడా రాయిగా మారిపోయింది. ఇప్పుడు మనం ఆ మాటలను ఎవరికైనా చెప్పామంటే మనం కూడా రాయిలాగా మారిపోతాము. అందుకే మనమిద్దరము ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదామని అంటుంది. తాము ఎక్కడికి వెళ్ళినా సరే ఇది మనల్ని విడిచిపెట్టదు. తెలుసో తెలియకో మన నోట్లో నుండి ఎప్పుడైనా ఈ మాటలు బయటకు వచ్చాయి అంటే మనం కూడా రాయిలాగా మారిపోతాము. అదే తలుచుకుంటూ చాలా దుఃఖంలో ఉన్నాము. రాత్రి పగలు కూడా ఆ దుఃఖమే వాటిని పట్టి పీడిస్తోంది.
అదే ఆలోచిస్తూ అవి తినటం లేదు, నిద్రపోవటం లేదు. తెలిసి తెలియక ఏమైనా మాట్లాడితే భార్యాభర్తలిద్దరూ కూడా రాయి అయిపోతామని అదే ఆలోచిస్తూ ఉండిపోయాయి. అప్పుడు ఆ నెమళ్ళు చీమలు అన్నిటినీ చంపివేస్తే మనకు సమస్య ఉండదు కదా అని 2 నెమళ్ళు ఆలోచించుకొని మొత్తం చీమలన్నిటినీ కూడా తినేయటం ప్రారంభించాయి. ఆ నెమళ్లకు భయపడి మొత్తం చీమలన్నీ కూడా భూమిపైన తిరగటం మానేశాయి. భూమి లోపలకు వెళ్ళి దాక్కున్నాయి. ఈ 2 నెమళ్ళు కూడా ఎక్కడ చీమ కనిపించినా వెంటనే చంపుతున్నాయి, తినేస్తూ ఉన్నాయి. చాలా సమయం గడిచిన తర్వాత చీమలకు ఆకలి వేయటం ప్రారంభమైంది. భోజనమైతే భూమిలో లభించటం లేదు, భోజనమైతే బయటే లభిస్తుంది కదా. భోజనం కోసం చీమలు బయటకు వస్తే నెమలు వాటిని తినేస్తూ ఉన్నాయి. అప్పుడు చీమలు శ్రీ మహావిష్ణువును ప్రార్థించటం ప్రారంభించాయి. ఆ భక్తిలో అవి లీనమైపోయాయి. ఆ భక్తిలో లీనమైపోయిన చీమలు ఎక్కడ ఉన్నారో కూడా వారు మర్చిపోయి ఘోర తపస్సు చేశాయి. చివరికి శ్రీహరి వాటికి దర్శనమిచ్చాడు. విష్ణుమూర్తి చీమలతో ఇలా అంటాడు, మీకేం కావాలో అడగండి. అప్పుడు చీమలు 2 కూడా చాలా రోజుల నుండి ఆకలితో దాహంతో ఉన్నాము, మా పొట్టలో ఒక ముడి వెయ్యండి, ఆకలి వేయకుండా. మాకు ఆకలి వేయకపోతే మేము బయటికెందుకు వెళ్తాము? అప్పుడు మమ్మల్ని ఆ నెమలి తినలేదు, అందువలనే మేము ఈ కోరిక కోరుకుంటున్నాము, మా పొట్టలో ముడి వేసేయండి అని చీమలు చెప్పగానే విష్ణుమూర్తి తదాస్తు అన్నాడు. ఇక ఇప్పుడు చీమలకు ఆకలి వేయకుండా ముడి పడిపోయింది. ఈ రోజుకి కూడా చీమల కడుపులో ముడి వేయబడే ఉంది. చీమలకు పొట్టే లేకుండా పోయింది. అప్పుడు ఆ 2 చీమలు జంట విష్ణుమూర్తిని ఇలా అడుగుతున్నాయి, ముడైతే వేశారు గాని ఇప్పటికీ మేము నెమలి వల్ల భయపడుతూనే ఉన్నాము. నెమలి మా కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి, ఇంకా భూమిపై కూర్చుని ఉన్నాయి. మమ్మల్ని చూస్తేనే అవి మమ్మల్ని చంపేస్తాయి. అప్పుడు విష్ణుమూర్తి మరియు చీమలు నెమలి ముందుకు వచ్చారు. విష్ణుమూర్తి నెమలితో ఇలా అంటున్నాడు, నువ్వు చీమలు తినటం మానేయి. ఇందులో చీమలకు ఏ దోషమూ లేదు, ఆ దోషమంతా రాజుదే. ఎందుకంటే ఆ రాజుకు జీవ జంతువుల మాటలను అర్థం చేసుకునే శక్తి కాకుండా వాటి రూపంలోనికి మారగలే శక్తి కూడా ఉంది. వాటి రూపం ధరించినట్లయితే ఆ రాజు పశుపక్షులతో సంభోగాన్ని కూడా చేయగలడు. అప్పుడు ఆ పశుపక్షులు గర్భధారణ కలిగినట్లయితే వాటిని వదిలేసి మనిషిలాగా మారిపోతాడు. రాజు తన మూర్ఖత్వం కారణంగానే తను రాయిలాగా మారిపోయాడు అని చెప్పాడు. మరి రాణి చేసిన దోషం ఏమిటి అని అడిగాయి నెమళ్ళు. తన భర్త పాపంలో తన భార్య కూడా బాగానే పాలు పంచుకుంది. అతని భార్య అతన్ని ఆపి ఉంటే తను అంత పెద్ద పాపాన్ని చేసేవాడు కాదు. అందువలనే అతని భార్య కూడా ఆ పాపంలో భాగాన్ని పంచుకుంది. అందువలన తను కూడా రాయిలాగా మారిపోయింది. శ్రీహరి చెప్పిన మాటలు విన్న తర్వాత నెమలి శ్రీ మహావిష్ణువును ఇలా అడుగుతుంది, ప్రభు, ఇప్పుడు మేము రాణి చెప్పిన మాటలను విన్నాము కదా, ఆ మాటలు ఎవరికైనా చెప్పినట్లయితే మేము రాయిలాగా మారిపోతామా అని అడుగుతుంది. శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తున్నాడు, ఆ శాపము ఇక్కడతో సమాప్తం అయిపోయింది. మీరు ఎవరితో చెప్పినా ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు ఈ విషయాన్ని ఎవరికైనా చెప్పవచ్చు. ఆ మాట వినగానే 2 కూడా చాలా సంతోషపడ్డాయి. శ్రీహరి విష్ణువు అంతర్ధానమయ్యాడు. 2 నెమళ్ళ ఆనందానికి అవధులు లేవు. పక్షులకు ఆనందం కలిగినట్లయితే అవి నాట్యం చేయటం ప్రారంభిస్తాయి. అలాగే నెమలి కూడా నాట్యం చేస్తుంది. నాట్యం చేస్తూ ఆ సంతోషంలో తన పాదాల వైపుకు చూసింది. పాదాలు పగిలిపోయి ఉన్నాయి. తన కాళ్లను చూసుకుని తను ఏడవటం ప్రారంభించింది. ఎంత అందంగా ఉండేవి, ఇప్పుడు నా పాదాలు ఇలా పగిలిపోయాయి. ఎంత వికృతంగా ఉన్నాయి. మొత్తం నా శరీరమంతా చాలా అందంగా ఉంది, అని నా కాళ్ళు మాత్రం ఇలా పగిలిపోయి సుందరతను కోల్పోయి ఉన్నాయి. నెమలి పాదాలు పగిలిపోవడానికి కారణము తను చీమలను తినటమే. తను చాలా చీమలను కొట్టి కొట్టి తిన్నది. ఆడనెమలి కూడా తిన్నది, మగ నెమలి కూడా తిన్నది. ఇద్దరి పాదాలు కూడా పగిలిపోయాయి. ఇప్పటికీ కూడా ఎవరైతే మనుషులు చీమలను తింటారో వారి శరీరము ఇరుకుగా తయారవుతుంది, అందవిహీనంగా మారుతుంది. పాములు ఎక్కువగా చీమలు తింటూ ఉంటాయి. అందువలన తమ శరీరం అనేది ఊడిపోతూ ఉంటుంది. ఈ విధంగానే నెమలి పాదాలు కూడా పగిలిపోయాయి. తన కాళ్ళు హీనంగా తయారయ్యాయి. అది చూసి నెమలి ధారాళంగా ఏడుస్తూనే ఉంది. తన కంట్లో నుంచి నీళ్లు ధారలాగా వస్తూ ఉన్నాయి.
ఆడనెమలి మొగనెమలికి ధైర్యం చెప్తుంది. కంటి నుండి వచ్చే నీటిని ఆపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది, కానీ ఆపలేకపోయింది. నెమలికి చేతులు లేవు. తన నోట్లోనే ఒక్కొక్క కన్నీటి బొట్టును ఆపుతూ ఉంది. తన నోట్లో ఉంచుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంది. నోట్లో ఉంచుకుంటుంది. ఈ విధంగా చాలాసార్లు ఆడనెమలి మగనెమలి కళ్ళల్లో వచ్చే నీటిని ఆపుతూ ఉంది. ఆ ఆడనెమలి చూపించే ప్రేమను చూసి శ్రీ మహావిష్ణువు మళ్ళీ దర్శనమిచ్చాడు. శ్రీ మహావిష్ణువు ఆ నెమళ్ళతో ఇలా అంటాడు, మీ ప్రేమ ఎప్పుడూ కూడా ఇలానే ఉండాలి. మీరిద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండమని ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అందుకే ఇప్పటికీ కూడా నెమళ్ళు సంభోగం అనేవి చేయవు. నెమలి కంట్లో నుండి నాట్యం చేసేటప్పుడు నీరు వస్తూ ఉంటుంది. ఆ నీటి వల్లనే ఆడనెమలి పిల్లలను కంటుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.